వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. సంక్రాంతి స్పెషల్ మురుకులు చెక్కలు నేను ఎలా మెజర్మెంట్తో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1 kg రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా ఒక క్లాత్ని ఫ్యాన్ కింద నేను ఆరేసుకున్నాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఆరేసుకోవాలి. ఆరిన తర్వాత ఈ విధంగా నేను చూడండి, ఈ విధంగా వచ్చింది. సెకండ్ స్టెప్, నేను ఒక కడాయిలో 1 గ్లాస్ మినప్పప్పుని యాడ్ చేశాను. 1 గ్లాస్ అంటే 250 గ్రామ్స్, పావు కిలో, కరెక్ట్ మెజర్మెంట్తో చెప్తున్నాను నేను. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. నేను అదే గ్లాస్తో పచ్చని పప్పు యాడ్ చేశాను, 250 గ్రామ్స్. ఈ రెండింటిని బాగా నేను ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక కంటైనర్లో పెట్టి నేను గిర్నీకి పట్టించాను పిండిని. నేను కరెక్ట్ మెజర్మెంట్తో మీకు చూపిస్తున్నాను. మురుకులు అయితే చాలా టేస్టీగా బాగా వచ్చింది. చాలామంది మినప్పప్పు తక్కువగా వేస్తారు. మినప్పప్పు వేయడం వల్ల చాలా క్రిస్పీగా బాగా వస్తాయి, టేస్ట్ అనిపిస్తుంది. ఈ రెండు మిశ్రాన్ని ఒక కంటైనర్లో వేసుకొని మనం ముందుగా ఆరబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఈ విధంగా నేను గిన్నె పట్టించడానికి తీసుకొని వెళ్ళాను. పిండి పట్టించిన కాసేపు ఆరివేయండి, లేకపోతే వాసన వచ్చింది, స్మెల్ అంటూ వస్తుంది. ఇది నేను మెజర్మెంట్ పిండి, వాము, కారం, నూనె. వామును కొంచెం క్రష్ చేసి యాడ్ చేయండి. ఇక్కడ వాము నేను 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. కారం ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ తగినంత చేయండి. ఇక్కడ ఆయిల్ని కొంచెం వేడి చేసి యాడ్ చేశాను. గోరువెచ్చగా యాడ్ చేయండి. ఈ విధంగా మనం ఈ విధంగా చూసుకోవాలి. నేను వాటర్ని కూడా గోరువెచ్చగా వేడి నీళ్ళతో యాడ్ చేశాను. కలుపుకోవాలి. చివరిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు మురుకు గిద్దల్ని ఈ విధంగా కొంచెం ఆయిల్ పూయాలి. ఒక కడాయి పెట్టి ఆయిల్ తీసుకున్నాను.
హీట్ అయినాక ఈ విధంగా చూడండి, హీట్ అయిందో లేదో కొంచెం వేసి చూస్తే మీకు అర్థమైపోయింది. ఈ విధంగా మురుకులు చక్రాల్లాగా వేసుకోవాలి. మీకు ఈ విధంగా రాకపోతే ఒక తడి నాప్కిన్ అలాంటివి తడుపుకొని దాని మీద రౌండ్గా వేసుకోవచ్చు. వేసుకొని మనం చేత్తోనే వేయచ్చు. ఇదొక టిప్ లాగా. ఖచ్చితంగా ఈ వీడియోని చూసి మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా అంటూ మురుకులు వస్తాయి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చేయడం వల్ల మీకు మీ డబ్బులు కట్ అవుతాయి అలాంటి ఏమి ఉండదు. కానీ మాకు ఇంకా వీడియోస్ చేయాలని కొంచెం మోటివేషన్ అంటూ వచ్చింది. లైక్స్, సబ్స్క్రైబ్స్ అలా వస్తే తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్. ఈ జంతికలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. సంక్రాంతి అంటే పిండి వంటలతో, ఆటపాటలతో, ముగ్గులతో చాలా కలర్ఫుల్గా ఒక 10 days బాగా ఎంజాయ్ చేస్తారు. పల్లెటూరులో అయితే బాగా జరుపుకుంటారు ఈ పండగని. ఈ పండగ అంటే మనకి పిండి వంటలు తప్పనిసరిగా గుర్తుకొస్తాయి. అంటే పండగకే కాదు, నార్మల్ టైంలో కూడా మనం ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా మనం ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకున్నాను. మీకు మొత్తం చూపిస్తే వీడియో లెంత్ అయిపోయిందని ఒక వాయి వేసి చూపించాను. ఈ విధంగా చూడండి, చించుదే కరకరలాడుతుంది. చాలా టేస్టీగా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.